హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. రేషన్ కార్డుల గురించి అయితే మనకైతే క్లియర్ గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఎవరికైతే రేషన్ కార్డు లేవో మీరైతే రేషన్ కార్డు అయితే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఒక మంచి అవకాశం అయితే గవర్నమెంట్ అయితే ఇచ్చింది. ఈ రేషన్ కార్డు ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ రేషన్ కార్డు కావాలంటే మాత్రం ఎవరైతే కొత్తగా పెళ్ళైన జంటలు ఉన్నారో, అంటే వైఫ్ అండ్ హస్బెండ్, మీకు కొత్త రేషన్ కార్డు కావాలి అంటే మాత్రం మీకు ఇది వరకు అంటే అమ్మాయి తరపు నుంచి వాళ్ళ తల్లిగారి రేషన్ కార్డులో, అలాగే అబ్బాయి తరపు నుంచి వాళ్ళ తల్లిగారి రేషన్ కార్డులో మాత్రం ఫస్ట్ మీరు నేమ్ అనేది కట్ చేయించుకోండి. నేమ్ వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీస్ లో మీకు నేమ్ అనేది కట్ చేస్తారు. అంటే రేషన్ నుంచి మీ అంటే పాత రేషన్ కార్డు మీరు ఏదైతే ప్రజెంట్ రేషన్ తీసుకుంటున్నారో అందులోంచి మీ రేషన్ కార్డులోంచి ఆ నంబర్ అయితే తీసేస్తారు. మీది తీసేసిన తర్వాత మీ ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ అలాగే పిల్లలు ఉంటారో మీకు సంబంధించిన ఏవైతే ఆధార్ కార్డులు, అలాగే ఓటర్ ఐడీస్, అలాగే పిల్లలైతే బర్త్ సర్టిఫికేట్ అన్నీ పెట్టి మీకు సంబంధిత ఏదైతే దగ్గరలో మీ సేవ ఉంటుందో మీ సేవకైతే వెళ్ళి ఒక కొత్త అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీకైతే కొత్త రేషన్ కార్డ్ అయితే తొందరలోనే మంజూరు అవుతుంది. దీనికైతే దాదాపు మనకు ప్రీవియస్లీ చూసుకున్నట్లయితే మనకు కేసీఆర్ ప్రభుత్వం అంతకుముందు ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను తీసుకున్నప్పుడు కూడా దాదాపు 10 to 15 days లో మాకైతే రేషన్ కార్డ్ అయితే వచ్చింది. తర్వాత మళ్ళీ రేషన్ కార్డ్ అనేది రాలేదు. ఇప్పుడు రీసెంట్ గా మనకు మళ్ళీ మీ సేవ ద్వారా, గతం నుంచి నా వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది, మనం మీ సేవ ద్వారా నుంచి అయితేనే ఈ రేషన్ కార్డులు అనేది సక్సెస్ఫుల్ గా మనం అయితే రిసీవ్ చేసుకోగలుగుతాం. బట్ ఏంటంటే ప్రభుత్వం అనేది ప్రజాపాలన అని చెప్పేసి ఇది అది పెట్టడం వల్ల కొంచెం డిలే అయిపోయింది. మళ్ళీ మనకు రీసెంట్ గా తీసేసింది, మళ్ళీ ఇప్పుడు మీ సేవకు మళ్ళీ తీసుకొచ్చింది. కాబట్టి అప్లికేషన్ అయితే మీ సేవలో ఒక అప్లికేషన్ ఉంటుంది, ఒక పాస్వర్డ్ సైజ్ పెట్టి నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని పెట్టి ఒకసారి అయితే మళ్ళీ అప్లై చేసుకోండి. మీకు తొందరలోనే కొత్త రేషన్ కార్డు అనేది మంజూరు అవుతుంది. అలాగే పిల్లల పేర్లు ఎవరైతే ఇంతవరకు రేషన్ కార్డులో ఎక్కేలేదో మీరైతే డైరెక్ట్ గా వెళ్ళి మీ సేవలో అయితే వాళ్ళ బర్త్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు ఉంటే పిల్లల ఆధార్ కార్డులు, మీ రేషన్ కార్డు, మీ ఆధార్ కార్డు పెట్టి మీ పిల్లలే అయితే ఈ రేషన్ కార్డులో అయితే నేమ్ అయితే ఎక్కించవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మన రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్ అండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.